వైశ్య మిత్రులందరూ కలిసి ఇంత చక్కటి ఫంక్షన్ చేసి ఈ ఫంక్షన్లో నాకు అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం మాత్రం ఇవాళ ఈ సభలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నాకు కోరుకునేది. బహుశా దాని మూలానేమో చదువు పెద్దగా ఉండబట్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఒక మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు అని చెప్పి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే దానిలో నాకు అవకాశం వచ్చింది. అవకాశం అయితే వచ్చేది కానీ వ్యాపారం చేయాలనే ఆనందం అయితే ఉంది కానీ ఎలా చేయాలి, దాంట్లో ఉన్న పరిస్థితులు ఏమిటి అనేది నాకు నిజంగా తెలియదు. మేము మా షాపు విజయవాడలో ప్రారంభించినప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వైశ్య ప్రముఖులందరూ కలిపి వాళ్ళ బిజినెస్లో వారందరూ కూడా ఉన్నారు. వారందరినీ చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. వ్యాపారం అంటే ఎలా చేయాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, టైంని ఎలా మెయింటైన్ చేయాలి, కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకుంటుంది. నేను ఇవాటికి కూడా నా గుడ్డెళ్ళొచ్చి నేను చెప్తున్న మాట, నా వ్యాపారం నేర్చుకున్నది వైశ్య సోదరులందరి నుంచి మాత్రం నేను చాలా గర్వంగా చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకున్నాను. పంక్చువాలిటీ నేర్చుకున్నాను. షాపు ఓపెనింగ్ అంటే టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం చివరిదాకా కూడా ఉండాలి అని నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఒక రోజున ఈ వ్యాపారం మొదలుపెట్టిన 1 నెల రోజులైంది. ఎక్కడో మారుమూల సందులో దొరికింది మాకు షాపు. ఒక్క కస్టమర్ కూడా రాలే 1 నెల రోజుల్లో. కానీ ఆఖరి రోజు అయిపోతుంది. ఆ ఇంజన్స్ ఆ నెల కోట అమ్మకపోతే నెక్స్ట్ మంత్ వచ్చే కోటాకి డబ్బు కట్టడానికి కూడా దగ్గర. అలాంటి సమయంలో జనరల్గా నాకు శనివారం వచ్చిందంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోయి సెకండ్ షో సినిమా చూడటం అనేది అలవాటు. ఆ రోజు కూడా అట్లాగే వెళ్ళిపోదాం అనుకున్న 7:30కి. కానీ ఎందుకో మనసులో మనం టైం 8ంటికి కదా క్లోజింగ్ టైము, మనం ముందే ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. వచ్చి అక్కడే కూర్చున్నాను. 7:45కి సరిగ్గా వరంగల్ దగ్గర నుంచి రైతులు కస్టమర్స్ వచ్చి మాకు 5 కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ కావాలండి అని వచ్చారు నా దగ్గరికి. నిజంగా ఆ రోజు నా దగ్గర ఉన్న 5 కిర్లోస్కర్ ఇంజన్ రెడీగా ఉన్నాయి. వితిన్ పావు గంట లోపల వాళ్ళ బిజినెస్ ఫైనలైజ్ చేసుకొని 5 కూర్చులేదు. అది చూసి నేను అనుకున్నా, ఈ రోజున కనుక నేను తొందరపడి కనుక వెళ్ళిపోయి ఉంటే నేను ఈ బిజినెస్ చేయగలుగుండేవాడిని కాదే కదా. అందుకే కదా మిగిలిన వాళ్ళందరూ కూడా పూర్తిగా టైం ప్రకారం రావటం, టైం ప్రకారం వెళ్ళడం చేస్తున్నారని ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని అందరినీ చూసి నేను ఆ టైం అనే దానికి వాల్యూని నేను తెలుసుకున్నాను. ఈ రోజుకి కూడా దాన్ని కీపప్ చేస్తూ వచ్చాను. ఇవాళ రోజు మీరందరూ కలిసి అచీవర్స్ అవార్డ్స్ అని పెట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మా సోదరుల్ని సోదరిమణుల్ని కూడా ఇవాళ సత్కారం చేస్తున్నందుకు మీ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహనీయులు పెద్దలైనటువంటి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా, అలాగే ఎన్వి రమణ గారి చేతుల మీదుగా, మిగిలిన వైశ్య సోదరులందరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని అంటారు.